హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నేను మీ పూరెల్ల శ్రవణ్ కుమార్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జ్. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఈ నెల 6వ తారీఖు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నది. 2014లో మనకు తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే సిద్ధించింది. మనకు సిద్ధించిన ఈ భౌగోళిక తెలంగాణ అది సామాజిక న్యాయ తెలంగాణ కాదు. సామాజిక న్యాయ తెలంగాణ అంటే ప్రతి కులము, మైనారిటీల దగ్గర నుండి ప్రతి కులానికి కూడా ఒక ప్రాధాన్యతనిచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రాతినిధ్యము అసెంబ్లీలో ఉండే విధంగా చూసేయడమే సామాజిక న్యాయం. అటువంటి సామాజిక న్యాయ తెలంగాణ సిద్ధించలేదనే చెప్పాలి. కనీసం అసెంబ్లీ సీట్లు ఏమన్నా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సామాజిక సమతుల్యతను పాటించుకుంటూ ఇవ్వాలంటే ప్రతి రాజకీయ పార్టీ ఒక యుద్ధం చేసినంత పని చేస్తూ ఉన్నది. కనీసం సీట్లు కేటాయించాలంటే కూడా వాళ్ళకు ఒక యుద్ధమే. కానీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ కల్వకుంట్ల కవిత గారు చాలా సునాయాసంగా, అంటే ప్రతి చిన్న పోస్టు దగ్గర నుంచి కూడా ఆమె చేస్తున్న ప్రతి కార్యక్రమాలలో కూడా అది మిళితమైపోయింది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ సామాజిక న్యాయం అనేది ముందు నుంచే పాటించాలి అనే సామాజిక స్పృహను పాటిస్తూ మా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు సామాజిక న్యాయాన్ని చేతల్లో పాటిస్తూ ఉన్నారు. దాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేయాలనుకుంటున్నా. అలాగే ఇక్కడి నుండి ఈ 6వ తారీఖున జరగబోయే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు వందలాదిగా విచ్చేసి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలైనా కానీ సీట్లు కేటాయించాలంటే కూడా అక్కడ బిల్లు పెట్టాలి, ఇక్కడ బిల్లు పెట్టాలి, అసెంబ్లీలో పోరాడాలి, పార్లమెంట్లో పోరాడాలి అనే కథలు కహానీలు చెప్పుకుంటూ దాటవేసే ఈ రోజులలో ఇన్ఛార్జీలను వేసే క్రమంలో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు అత్యధికమైన ఇన్ఛార్జ్ సీట్లు కేటాయించి సామాజిక న్యాయానికి టీఆర్ఎస్ ఎంత ప్రాముఖ్యతనిస్తున్నదో ముందు నుంచి చెప్పుకొస్తున్న ఈ కల్వకుంట్ల కవిత గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయాల్సిందిగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు.